ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలను మనం చూస్తున్నాం. నెబుకద్నెజర్ రాజు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడట. బంగారు ప్రతిమ చేయించి దాన్ని ఒక మైదానంలో పెట్టి అధిపతుల్ని, సేనాధిపతుల్ని, సంస్థానాధిపతుల్ని, అంటే అందరూ ముఖ్యులను, మంత్రులను, ఖజానాదారులను కూడా, ఇంకా ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సంస్థానముల్లో, ఏ సంస్థానంలో 127 సంస్థానాల వరకు వారి యొక్క రాజ్యం వ్యాపించింది కదా. అన్ని సంస్థానాల్లో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చాడట. ఇక్కడ ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ నిలువబెట్టించి ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించాడు. ప్రతిమ యొక్క ప్రతిష్ట. ఇప్పుడు ఆలోచించండి, ఒక ప్రతిమ కట్టి ఆ ప్రతిమకు ప్రతిష్ట కార్యక్రమం పెట్టి దానికి ముఖ్యులను అందరినీ పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. నిజానికి దూతలను ఎందుకు పంపించాడు అంటే ఆ ప్రతిష్ట కార్యానికి రమ్మని పిలవడానికి. మనం కూడా మన దేశంలో చూడండి, పెద్ద పెద్ద ప్రతిమలు కట్టి వాటిని ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప వారిని పిలవడం చూడట్లేదా? చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నట్టు ఒక ఫైనల్ ఎగ్జామ్ కోసం ఒక బిడ్డను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి అన్ని కూడా మనం ఆ బిడ్డను ఎలా అయితే ఫైనల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తామో, ఇదిగో అంత్య దినముల కొరకు ప్రపంచం అలా తయారవుతుంది. అన్ని విషయాల్లో, అక్రమం విషయంలో కావచ్చు, అపవిత్రత విషయంలో కావచ్చు, తిరుగుబాటు విషయంలో కావచ్చు, ప్రతి అసహ్యమైన క్రియ కొరకు కావచ్చు, అన్ని విషయాల్లోనూ ప్రపంచం లేదా ఈ లోకం అలా ప్రిపేర్ అవుతుంది, రెడీ అవుతుంది. దాంట్లో ఒక భాగమే ఈ ప్రతిమ యొక్క ప్రతిష్టా కార్యం.
ఈ ప్రతిష్టకట అందరినీ పిలిపించాడట. ప్రతి ఒక్కరు కూడా కూడి వచ్చారట. అంతేకాదు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలవబడ్డారట. ఇలా ఉండగా ఒక దూత నిలిచింది చాటిస్తున్నాడు. దూత అంటే దేవదూత కాదండి, ఆయన నియమించిన ఎవరు? రాజుగారు. ఎవరా రాజుగారు? నెబుకద్నెజరు రాజు నియమించిన ఒక వ్యక్తి నిలబడి ఇలా చాటిస్తున్నాడు. ఏమనంటే 4వ వచనం చూడండి. జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇది ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న ఆజ్ఞ. ఏమట? వీణ శబ్దములు, ఈ అన్ని వాయిద్యాల శబ్దములు మీకు వినపడగానే ఏం చెయ్యాలట? సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలట. ఎవరికి? ప్రతిమకి. రాజుకు కాదు, ప్రతిమకు. మైదానంలో అందరికీ కనపడినట్లుగా పెట్టిన ఆ ప్రతిమ ఎదురుగుండా నించొని ఈ గొప్ప వాయిద్యాల శబ్దం వినబడగానే ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకి మొక్కాలట. నేనంటాను, ప్రకటన గ్రంథంలో వారు నిలవబెట్టించబోతున్న ప్రతిమకు మ్రొక్కడానికి ఇవన్నీ కూడా లోకం సిద్ధపరుస్తున్న శాంపుల్ అన్నమాట. శాంపుల్ సిద్ధపాటు. చెప్పండి. శాంపుల్ సిద్ధపాటు. ఇలా ఉన్నప్పుడు వెంటనే చెప్తున్న మరొక మాట కూడా ఉంది చూడండి. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. నాకు ఒక ప్రశ్న ఉంది. ఎందుకండి మండుచున్న అగ్నిగుండం? ఎందుకండి మండుచున్న అగ్నిగుండమే పెట్టాలి? ఇంకొకటి పెట్టచ్చు కదా, తల నరికించచ్చు, లేదా ఎత్తైన ప్రదేశం నుంచి పడేయచ్చు, ఏదో ఒక వింతైన చావుని ఇవ్వచ్చు కదా. ఎందుకండి మండుచున్న అగ్నిగుండం? ఎందుకో తెలుసా? లోకము వెళ్ళబోతున్న ఏరియా అదే గనుక. మరణము, మృతుల లోకము కూడా ఈ మండుచున్న అగ్నిగుండంలోనే పడబోతుంది గనుక అది కూడా ఒక ప్రిపరేషనే. ఎవరైతే అంత్యకాలంలో ఆ ప్రతిమకి నమస్కరింపరో వాళ్ళు నిత్య జీవమునకు వెళ్ళబోతున్నారు గనుక ఇప్పుడు నమస్కరింపని వారిని అగ్నిగుండంలో పడేస్తామని భయపడుతున్నారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా.
మ్యూట్ లో పెట్టుకోవచ్చు కదా, జాగ్రత్తగా విందాం ప్లీజ్. మీ లౌడ్ స్పీకర్ వల్ల చాలా శబ్దాలు వస్తున్నాయి. మ్యూట్ లో పెట్టుకోండి. అమ్మ మ్యూట్ లో పెట్టలేని వాళ్ళని కట్ చేసేయండి. ఇక్కడ ఈ ప్రతిమ మాట్లాడదు, కానీ అంత్యకాలంలో ఉన్న ప్రతిమ మాట్లాడుతుంది. ఈ ప్రతిమ వచ్చి ఎవరిని అగ్నిగుండంలో వేయరు. మ్యూట్ లో పెట్టుకోండి నానా, ఎందుకంత అవిధేయత? మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, అందరికి వినిపించాలి కదా. మా మ్యూట్ లో పెట్టుకో తల్లి, నీకే చెప్తున్నది, మ్యూట్ లో పెట్టుకో. మీకు ఫోన్ లో మైక్ ఆకారంలో ఉండి ఒక స్లాష్ లాగా ఉంటది కదా, దాని మీద, దాన్ని మ్యూట్ అంటారు. మీరు మాట్లాడేది, మీ శబ్దాలు ఇందులోకి రాకుండా ఉంటాయి కదా, దాన్ని మ్యూట్ అంటారు కదా, దాన్ని దయచేసి నొక్కండి. అర్థం కాలేదా? మ్యూట్ పెట్టుకోండి అమ్మా. మ్యూట్ లో పెట్టుకోమ్మా. మా స్తోత్రం. ఇక చూడండి, సాగిలపడి ఎవరైతే నమస్కరింపరో వారి కోసం అగ్నిగుండం, మండుచున్న అగ్నిగుండం రెడీ చేశారట. అంటే అంత్యకాలంలో ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి అగ్నిగుండం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఆ రివెంజ్ ఈ భూమి మీద ఆల్రెడీ అపవాది పెట్టారు. చూడండి, ఎవరైతే నమస్కరించరో వాళ్ళకి అగ్నిగుండం, మండిచున్న అగ్నిగుండం అని భయపెడుతున్నాడు. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ప్రజలను ప్రిపేర్ చేస్తున్నాడు, భయపెట్టి ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ రోజు మన జీవన సంబంధమైన ప్రతి వ్యాపారంలో మనం దేని కొరకు భయపడుతున్నామో అవన్నీ కూడా క్షయమగ్గు భయాలన్నమాట. మనం వాటిని దాటితే అక్షయమగు నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. వాటన్నిటిని కూడా మనం ఎంత తక్కువగా చూడాలంటే, ఈ లోకపు సాధక బాధకాలన్నిటినీ కూడా ఎంత లైట్ గా చూడాలంటే, ఆ రోజు ఈ నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడేస్తామని అగ్నిగుండం ఎదురుగుండా పెట్టి చూపిస్తున్నప్పుడు కూడా మేము ఆ ప్రతిమకి మొక్కం అని ఎంతమంది నిలబడ్డారు? ముగ్గురే అని చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది పిలువబడ్డారు? అనేక మంది. ఆ దేశంలో ఉన్న ముఖ్యులందరూ పిలువబడ్డారు, దేశ ప్రజలందరూ పిలువబడ్డారు.
రేషియో చూడండి, మేము ముఖం అని నిలబడిన వారు ముగ్గురే. అంత్యకాలంలో కూడా ఈ రేషియో ఇలాగే ఉంటుందండి. వింటున్నారా? అంత్యకాలంలో కూడా ఈ రేషియో ఇలాగే ఉంటుంది. అంటే మ్రొక్కేవారే ఎక్కువ, మ్రొక్కని వారే తక్కువ. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు స్టార్ రేటింగ్ చూసి ఫాలో అయ్యే వాళ్ళందరూ బోల్తా పడతారు. అప్పుడు ఎక్కువ మంది ఏది ఫాలో అవుతే నేను అదే ఫాలో అవుతాననే వాళ్ళందరూ బోల్తా పట్టే టైం అది. ఎందుకు? ఆ రోజు దేశంలో అందరూ మొక్కారు. ఇప్పుడు స్టార్ రేటింగ్ దేనికి ఎక్కువ? మొక్కడానికా మొక్కకపోవడానికా? మొక్కడానికి. అలా అందరూ ఏం చేస్తే నేను కూడా అది చేస్తాను అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ బోల్తా పడే టైం. అలా కాకుండా దేవుడు ఏం నేర్పిస్తున్నారు, ఆజ్ఞలు ఏం నేర్పిస్తున్నాయి, వాక్యం ఏం చెప్తుంది అని ఫోకస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే రైట్ వేలో నిలబడగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా. ఇలాగే ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అందరూ ఫాలో అవుతున్నది నేను కూడా ఫాలో అవుతాననే నా ఆలోచన నుండి, ప్రభా నీ చిత్తం ఏదో అది ఫాలో అవుతాననే ఆ ప్రవర్తనలోనికి, ఆ జీవితంలోనికి నేను మారాలనుకుంటున్నానంటూ ఒక తీర్మానపు ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి, వందనం స్తోత్రం నాయన. అయ్యా తండ్రి, నీ ప్రభువా తండ్రి నాయన యేసయ్య, నేను మాకు నిత్యము తండ్రి తెలియపరుస్తున్న ప్రతి విషయమును బట్టి తండ్రి నాయన యేసయ్య, అయ్యా వాక్యానుసారముగా మేము జీవించడానికి ప్రభువా తండ్రి ఏది చేయవలదో ఏది చేయకూడదో మీరు తెలియపరుస్తున్న ప్రతి విషయమును గ్రహింపులోనికి దయచేసినందుకు వందనములు స్తోత్రములు. అవును తండ్రి, లోకములో ఉన్న వాటిని ప్రభు అందరి వల్ల తండ్రి ఆచరించే వారి వల్లమే కాదు కానీ తండ్రి నాయన, అయా తండ్రి నాయన ప్రభు మీరు మాకు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము తండ్రి, కట్టడల ప్రకారము తండ్రి నాయన యేసయ్య, మేము ఉండేవారము లాగా తండ్రి నీ కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా మమ్మల్ని తండ్రి నాయన యేసయ్య మీరు సిద్ధపరిచినందుకు వందనములు స్తోత్రములు నాయన. అవును తండ్రి, అధికముగా ఉన్నటువంటి జనములు చేసేటటువంటి లోకంలో ఉన్న వారు చేసేటటువంటి క్రియల వైపు అయా తండ్రి నేను మేము మనస్సును ఉంచకుండా తండ్రి, మేము చేసేవారముగా కాకుండా కనీసం మా ఆలోచనలోనికి కూడా అవి రాకుండా తండ్రి, కేవలము ప్రభువా మీరు చెప్పిన మాటలను తండ్రి నేను మీరు ఇచ్చిన ఆజ్ఞలను అయా తండ్రి నేను మీ చిత్తానుసారమైన కార్యములను తండ్రి మేము చేసేవారములాగా ఉండడానికి సహాయం మాకు దయచేయండి. అవునయ్యా నాడు తండ్రి నాయన ప్రభు అనేక జనాంగములు సాగిలపడినను ప్రభు నీ కొరకు తండ్రి నేను ముగ్గురే ప్రభు నిలబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మమ్మల్ని తండ్రి స్థిరపరిచి తండ్రి నాయన కనపరిచి అయా ప్రభు నిన్ను మాత్రమే తండ్రి నాయన మహిమపరిచే వారములుగా మేము ఉండడానికి ప్రభు మీరే మాకు సహాయం దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోనమని క్రీస్తునామం అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఇక చూడండి, అందరూ నట సాగిలపడి నమస్కారం చేశారట. కానీ ఎవరెవరు నమస్కారం చేశారో కూడా ఒకసారి చదువుదాం. చూడండి 7వ వచనం. దానియేలు 3వ అధ్యాయము 7వ వచనము. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ప్రతి ఒక్కరు నమస్కారం చేశారట. ఇప్పుడు చూడండి 8వ వచనంలో, ఆ సమయమందు కల్దీయులలో కొందరు, కల్దీయులు అంటే ఎవరండి? బబులోను దేశస్తులే కల్దీయులు. బబులోను దేశంకు మరొక పేరు
కల్దీయుల దేశం. బబులోను దేశానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు కల్దీయుల దేశం. ఇప్పుడు హిందూ దేశం అన్నా, భారతదేశం అన్నా ఇండియానే కదా. అలా కల్దీయుల దేశం అన్నా, బబులోను దేశం అన్నా ఒక బబులోనే అన్నమాట. అందులో కల్దీయులు, బబులోను నివాసులు. చెప్పండి. కల్దీయులు, బబులోను నివాసులు. అది బబులోను నివాసులు కొందరు ముఖ్యులు. ఎవరండి? ముఖ్యులు. ముఖ్యులు. ఈ ముఖ్యమైన వారు వచ్చి యూదుల పైన కొండవలు చెప్తున్నారు. ఇంకొక మాటలో చెప్పనా, బబులోను నివాసులలో ముఖ్యులు సియోను నివాసుల మీద కొండమని చెప్తున్నారు. బబులోను నివాసులకు సియోను నివాసులకు ఎప్పుడూ వైరమే. అది ఎందుకో తెలీదు. అసలు లోపల నుండి బాగుందాం అనుకున్నా ఉండలేరు. ఎప్పుడు వైరం అలా నడుస్తూనే ఉంటది. అమ్మా, నువ్వు నిజంగా యూదులుగా ఉండాలనుకుంటున్నావా? సియోను నివాసిగా ఉండాలనుకుంటున్నావా? దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు లోకంతో అడ్జస్ట్ అవ్వలేవు. లోకము కూడా నీతో అడ్జస్ట్ అవ్వలేదు. లోకంతో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు, లోకము కూడా నీతో అడ్జస్ట్ అవ్వలేదు. నువ్వు లోకాన్ని కూడా మేనేజ్ చేద్దాం అనుకుంటే మనుషుల్ని సంతోషపెట్టుటకు, లోకంను సంతోషపెట్టుటకు తిరిగిన స్వభావం అయిపోతుంది. ఎందుకంటే లోకమట తన వారిని స్నేహిస్తుందట, దేవునితో సహవాసం గలవారిని ఆటోమేటిక్ గా అది ద్వేషిస్తుంది. ఈ వైరం ఇప్పటిది కాదు, ఈ వైరం ఆది నుండి కొనసాగుతున్న వైరం. పలకండి అన్నమాట, ఈ వైరం ఆది నుండి కొనసాగుతున్న వైరం. ఆది నుండి కొనసాగుతున్న వైరం. ఇలా కొండములు చెప్పేవారు ఉంటారు. బబులోను వారు ఎప్పుడూ కూడా కొండములు చెప్తూనే ఉంటారు. అవకాశం దొరికితే చాలు కొండములు చెప్తారు. ఎప్పుడు అపవాదములు మోపడమే వారి పని, ఎస్పెషల్లీ యూదుల మీద. ఇక చూడండి, వాళ్ళు రాజు దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నారు, మనవి అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఏంటి? కొండెము. వాళ్ళు చెప్పేది మనవి కాదు, వాళ్ళు చెప్పేది కొండెము. కానీ మనవిలాగా ఎక్కిస్తారనమాట. ఇందుకీ ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా, మీరు సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడని మీరు చెప్పారు కదా. మరి 12వ వచనంలో రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను ఏటట ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించి, ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. గమనించండి, ఎవరికైనా సరే నీ మాట వినట్లేదు రాజా అంటే కోపమే వస్తుంది. నీ మాట వినట్లేదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ పాయింట్ లో నుంచి వచ్చి చెప్తున్నారు చూడండి, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని అనేది. ఇది మనవి అట.
ఇదేంటట ఆ ఇది మనవి అట. ఇది యాక్చువల్ గా ఏంటండి? కొండ. ఒక మాట చెప్పనా, ఏ కొండములు గాని ఏ మనవులు గాని ఈ ముగ్గురు బిడ్డల్ని కదిలించలేకపోయాయి. నెబుకద్నెజరు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకున్నాడట. అత్యాగ్రహం అంటే ఏంటండి? కోపంలోనే నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. కోపంలోనే పీక్ లెవెల్. ఆగ్రహము అంటే కోపం, అత్యాగ్రహము అంటే మన భాషలో పిచ్చి కోపం. మన భాషలో ఏంటి? పిచ్చి కోపం వచ్చిందంటారు కదా. అలా రాజుగారికి ఆ రేంజ్ లో కోపం వచ్చింది. వచ్చి ఏం చేశాడు తెలుసా? అందరిని ముగ్గురిని పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చి ఆ మనుషుల్ని తీసుకుని వచ్చి, నేను విన్నాను మీరు నమస్కరించట్లేదని, ఇది నిజమా అని అడిగారు. అప్పుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. రాజు మాట్లాడుతున్న మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దేవుని బిడ్డలతో పెట్టుకుంటున్నవాడు ఎవరితో పెట్టుకుంటున్నాడని అర్థం? దేవునితో పెట్టుకుంటున్నాడని అర్థం. వెంటనే 16వ వచనం చూడండి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమని మాట్లాడారో చదవండి అమ్మా గట్టిగా. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. చాలు. చాలా మాట చూసారా? ఎంతమంది ముఖ్యులు సేవించారు, నమస్కరించారు, ఎంతమంది అధిపతులు నమస్కరించారు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు నమస్కరించట్లేదని అడిగితే నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదట. బా, ఏం సమాధానం అండి! ఎటువంటి సమాధానం అది అసలు? అంత కోపంలో ఉన్న రాజుకి శాంతిపరచాలని వాళ్ళు ఏం ప్రయత్నం చెయ్యట్లా. యథార్థంగా చెప్తున్నారు, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. అంతేకాదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లేదు. 17వ వచనం చూసారా ఎంత చక్కటి మాట? ఈ మండుచున్న అగ్నిగుండం అర్థమేంటి? ఇంకొక మండుచున్న అగ్నిగుండం నుండి ఆల్రెడీ మమ్మల్ని తప్పించారు. హల్లెలూయా. రెండవ మరణం దాని పేరు. అలాగైతే ఈ మండుచున్న అగ్నిగుండం పేరేంటి తెలుసా? మరణం. అంతే, మొదటి మరణం అంతే. కానీ నిత్యమైన అగ్ని గంధకములతో మండుతున్న గుండం ఒకటి ఉంది. దాని నుండి దేవుడు మమ్మల్ని ఆల్రెడీ తప్పించారు. నీకు చెప్పాలన్న చింత మాకు లేదు. చాలా సార్లు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఆలోచిద్దాం ఆలోచిద్దాం. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? కొండెములు చెప్పడానికా? అలాగైతే మనం సియోను నివాసులు కాదండి, బబులోను నివాసులు. మన ప్రవర్తన ఎలా ఉంది? సమయం దొరికితే చాలు ఎవరో ఒకరి మీద కొండెములు చెప్తున్నామా? ఖచ్చితంగా మనం యూదులం కాదు. యూదులం అని చెప్పుకుంటున్నా వేరే సమాజపు వారు అయి ఉండొచ్చు. కల్దీయులకి ఎప్పుడు కూడా యూదుల మీద ఒక కన్ను ఉంటది. గమనించండి, యూదులకు కల్దీయుల మీద కన్ను ఉండదు. యూదులకు ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ కల్దీయుల మీద చెప్పడానికి ఉండదండి. వాళ్ళకి ఏం అవసరం? కానీ కల్దీయులకు అలా కాదు. కల్దీయుల స్వభావం ఏంటి? ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు ఏంటి? వెతుకుతూ ఉంటారు. ఏం కంప్లైంట్ చెప్తామా అని. రాజుకి ఎలా వీళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ టార్గెట్ అంతా కూడా వాళ్ళకి రాజు దగ్గర నుంచి పనిష్మెంట్ ఇప్పియాలని. మన స్వభావం లోపల మనం ఎవరో ఈరోజు మనం కనిపెట్టుకుందాం. ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంటుందో కొంచెం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అంతరంగంలో యూదులుగా ఉన్నామా? అంతరంగంలో బబులోను వారిగా ఉన్నామా? మన స్వభావం ఈరోజు మన కళ్ళెదురుగుండా కనబడును గాక. ఆమేన్. మార్పు పొందుట సాధ్యమే ఒప్పుకొని విడిచిపెడితే. చెప్పండి అన్నమాట. మార్పు పొందడం సాధ్యమే, మార్పు పొందుట సహజమే, సాధ్యమే. సాధ్యమే. ఎప్పుడు? ఒప్పుకొని విడిచిపెడితే. ఒప్పుకొని విడిచిపెడితే. అది ఎప్పుడు కొండెములు చెప్తున్న స్వభావం ఉందా? మనసులో నెమ్మది లేదా? బబులోను స్వభావం నానా? ఈరోజు దాన్ని విడిచిపెట్టి అంతరంగంలో నుండి యూదుడిగా మారగలిగితే పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనస్సు పొంది సిద్ధపడితే ఆ తలుపులు తీయబడి ఉన్నాయి. ఆ తలుపులు మూయబడే లోపలికి ప్రవేశించుట సాధ్యం. లేకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? తలుపులు వేయబడతాయి, వెళ్ళి తట్టినా సరే మీరెవరో నాకు తెలీదు పొమ్మని అంటారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ప్రవర్తనని మార్చుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలను రేపు చూసుకుందాం. అది ఈరోజు మన స్వభావం ఎలా ఉంది అని మన కళ్ళెదురుగుండా క్లియర్గా వాక్యానుసారంగా ప్రభు చూపిస్తున్నారు. చెక్ చేసుకుందాం. ఈరోజు ఈ మండుచున్న అగ్నిగుండానికి భయపడితే ఆ మండుచున్న అగ్నిగుండంకు ఏం చేయగలం? దాని నుండి తప్పించబడ్డాం అని గనక నిశ్చయిత ఉంటే ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలన్న చింత ఉండదు. బాబాయ్ ఏం చెప్పాలో, బాబాయ్ ఏం చెప్పాలి, ఈ చింత ఉండదండి. అమ్మో రాజుగారు ఏమంటారో అని కూడా మొక్కలేదండి. కానీ ఇంతమంది సాగిలపడి నమస్కరించిన ఏరియాలో దేవుడి కొరకు నిజంగా నిలబడిన ప్రాణాలు ఎన్ని అంటే
మూడే. ప్రపంచమంతా మోసపోతున్న దినములలో మోసపోకుండా నిలబడే రేషియో ఎంత అంటే చాలా తక్కువ. ఆలోచన చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం అక్క. హల్లెలూయా. థాంక్యూ.